సభాల సభికులు సభం చేసి కూర్చున్న వారే కదా. సరే సరే వెళ్తున్నారు. అమరేంద్రుడే పెంచేను అన్ని సార్లు నమస్కారం పెట్టడం అవసరమా? నువ్వు అంతలేవైతే నేను పెడతావాడికి చల్లగా పడుతుంది అన్న అనువామాట. మొన్ననే చల్లగా పడుకోట మొన్ననే చచ్చిపోయినా. మాది ఉండే గ్రామమైనా తెలుపమంటున్నావు కదా. చెప్పండి. సురనాథుడలు నేను చంపుతా మాది ఉండే నగరమైన అమరావతి. అమరావతి అంటే స్వర్గాపురి పట్టణం. ఓ దాన్ని పరిపాలిస్తు నీ పేరు? సురగరుడ గంధర్వ కిన్నెర కింపురుషులకే రాసులైన నా పేరు దేవేంద్ర మహారాజ్ అని వాడుకుంటు. నీ పేరు దేవేంద్ర మహారాజ్ అంటే 33 కోట్ల దేవాల దేవతలకు రాజు. ఓ నీ పేరు దేవేంద్ర మహారాజ్. అవునా? నీ భార్య పేరు చెప్తున్నాను. చెప్పండి. నా భార్య మంత్రి కలములందైనా మాంగాల్యము కట్టిన నా భార్య పేరైనా శశిదేవి. ఓ గలమందు మాంగాల్యం కట్టిన నీ భార్య శశిదేవి. అవునా? కొడుకులు బిడ్డలు లేక లేక ఏక కుమారుడు జన్మించాడు కాబట్టి అతని పేరైనా జయంతుడు అని వాడుకుంటు. ఒక్కడే. నీ పేరు దేవేంద్ర మహారాజ్. నీ భార్య పేరు శశిదేవి. నీ కొడుకు పేరు జయంతుడు. ఒక్కడే. ఇక కాలేదు. ఎందుకలే? భగవంతుడు పెట్టని సంతానం ఎలా కలుగుతుంది? భగవంతుడు ఏమన్నా బొమ్మలు చేసి కడుపులో పెడతాడా? భగవంతుడు పెట్టాలి. ఒక్కడే. అవును. ఇక కాలేదు. ఆపరేషన్ ఇట్లా అయిందా? ఏమిరా పిల్లగాళ్ళు కాకుండా ఆపరేషన్ చేయించుకుంటారు కదా. అక్కడ ఇట్లా కటింగ్ కాలే. ఏమిరా? అయ్యో ఆపరేషన్
అమరలమైన దేవతలకు అవి ఉండవు. ఓ హాస్పిటల్ ఉండవు కాదు. అవును. నేను ఉన్నాయనుకున్నా మందు గిట్ట తాగినవా? ఏం మందురా? పిల్లలు కాకుండా అదేం లేదు. లేదా ఒక్కడే ఒక్కడే. ఇప్పుడు సమజే. అవును. ఆనందమాయలుగా పతియదవైదయి తవతిలాసితగా ఆనందమాయలుగా పతియదవైదయి తవతిలాసితగా ఆనందమాయలుగా నిండు సభత్వలోకైనా రంభా ఊర్వశి మేనక తిలోత్తములను పిలిపించి అయినా నాట్య కృత్యములు చల్పాలని మా కోరిక. ఓ నాట్యాలు అన్ని కావాలా? అవునా? ఓ నువ్వు చెప్పినట్టే రంభా ఊర్వశి మేనకలందరినీ తీసుకొని వచ్చి గీత నాట్యాలు సరే. చాలా ఆనందమైన కారణం నువ్వు ఆందోళనగా ఉన్న కారణం మంత్రి రాక్షసుడైనా హిరణ్య కశ్యపుడు చేయబట్టి మాకు బాధలు కలుగుతున్నాయి కాబట్టి వారితో మాకు బాధ ఉన్నది, ముప్పు ఉన్నది. వానితోటి నీకేం బాధ? నువ్వెందుకు లేవు? నీతోటి వాని కోపం ఎందుకు? వానిపైన నీకెందుకు బాధ? అతడి తమ్ముడైనా హిరణ్యాక్షుడిని చంపిన వాడైనా శ్రీ మహావిష్ణువు అతనిని చంపాడని ఈ 3 లోకములనైనా ఎట్టి పట్టుచున్నాడు. తమ్ముడిని చంపిన భగతొప్పున అన్నం ఎక్కడున్నా సురలందరినీ చంపడాన్ని ఎట్టి పడతాడు. మరి దొరికిందా? దొరకలేదు. శ్రీ మహావిష్ణు అయినా అతడు సామాన్యుడు కాదు, వారికి దొరికేవాడు కాదు. అందు గురించి అయినా నా దగ్గరికి వచ్చి వాడు ఏమి చేస్తాడని ఇగనో ఈ గడియనో ఎప్పుడో వస్తాడని అదే భయమా? అవును. ఇదేనా పత్రిక నీది? వజ్రాయుధం ఉన్నంత వరకు వాడు కాదు, ఎవడేని వచ్చినా ఏమి చేయలేరు. ఇప్పుడే భయపడతానని వాడికి వజ్రాయుధం ఉన్నది ఏం చేయడానికి? వాడు దుర్మార్గుడు కాబట్టి వారికి భయపడడం ధర్మం. దుర్మార్గుడే భయపడతాను. మరి వజ్రాయుధం అని ఎందుకు అంటాను? అది నీకు తెలియదా? నా గురించి నీ బలం నాకు బాగా అది ఎందుకంటే ఖండలు వెతుకుతావు. ఇప్పుడు ఎడిపోతాను అంతాపురం వెళ్తున్నాను. ఏం చేస్తావు? ఏమి చేస్తారురా? అంతపురం పోతాను కదా. అమ్మున్నదా ఇంట్లో? ఇంటి లోపలే ఉన్నది. సరే పో.